నేను హైందవ క్రైస్తవం బుక్ రాయడం అట వేదములకే గొడ్డలి పెట్టాట. ఇది వేద దూషణ కాదు, వేద దూషణ దేవదూషణ కూడాను. వేదాలకు గొడ్డలి పెట్టేమిటండి? మనమెంతటి వాళ్ళము? వేదములు బ్రహ్మము ఖోద్దిష్టములు, సనాతనములు, ఆది మధ్యాంతరహితములు, శాశ్వతములు, దేవుని నోట్లోంచి వచ్చినటువంటి ఆ పవిత్ర వేద మంత్రాలకు నేను రాసిన పుస్తకం గొడ్డలి పెట్ట. 125 కోట్ల భారతీయుల మనోభావాలను ఆ స్టేట్మెంట్ దెబ్బతీస్తుంది. వేదాలకు గొడ్డలి పెట్టేమిటండి? వేదములలో ఉన్న సారమును మనము గ్రహించాలి, గ్రహించే ప్రయత్నం చేయాలి. వేదముల నిండా మహర్షులు ఏమన్నారంటే, మేము చాలా పునీతులము, పరిశుద్ధులము, మేము సంపూర్ణమైనాము, మాకేమీ పర్వాలేదు, మీరందరూ మమ్మల్ని చూసి నేర్చుకోండి, మేము పరిశుద్ధులం, పవిత్రులం అని ఒక్క మహర్షి కూడా చెప్పలేదు. హిందూ మతమును వదిలి క్రైస్తవ మతంలోకి రండి, ఇస్లాంను వదిలి క్రైస్తవ మతంలోకి రమ్మని మేము చెప్పడం లేదు. వీళ్ళకి బ్రహ్మచర్యుడు వచ్చింది. యేసు మతంలోకి మీరు రావద్దు మొర్రో అని చెప్తున్నాం. దయచేసి ఎవ్వరు కూడా కన్వర్ట్ కాకండి, వేస్ట్ కార్యక్రమం అది. అబద్ధాలు ఆడాలంటే ఏ మతంలో ఉండేనా ఆడేవాళ్ళు ఉన్నారు, యేసు మతంలో ఉండి కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. అలాగే అన్ని పాపాలు కూడా చెప్పుకోవడం ఎందుకు? చండాలమంతా అన్ని పాపాలు కూడా, అది నరహత్య కానీ, వ్యభిచారం కానీ, జారత్వం కానీ, దొంగతనం కానీ, ఏదైనా కానీ వేరే మతాల్లో ఉండి చేసేవాళ్ళు ఉన్నారు, యేసు మతంలో ఉండి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వేరే మతాల్లో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములని, యేసు మతంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులని మేం చెప్పడం లేదు. అది కాన్సెప్టే కాదు. అసలు చెప్పేది వినరు, అసలు వినటం ఇష్టం లేదు. వింటే కన్విన్స్ అయిపోతామండి, అది దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. అసలు వినకూడదు. విన్నామనుకోండి ఇంకా పొడి బట్టలు తెచ్చుకొని బాప్తిసం పొందాలి, అలా చెప్తారు ఈ దుర్మార్గులు. ఎలా చెప్తాడు తెలుసా? మరి వీడు రంజిత్ తోఫీర్ అనేవాడు ఉన్నాడు, అసలు మాకు ఆర్గ్యుమెంటే దొరకనీడు. మరీ ఇంత భయంకరంగా మాట్లాడితే మాకు కూడా పాయింట్ వదలాలి. అన్ని పాయింట్లు వాడే మాట్లాడి ఆధారాలు చూపించి అంతా చేసి మళ్ళీ తొడగొట్టి సవాల్ చేస్తే ఎవరు వస్తారు? మాకు ఆమె తెలివి లేదు, వాడి ముందుకెళ్ళి కూర్చుంటే మాకున్న గోచీలు కూడా ఊడిపోతాయి. అందుకని వినరన్నమాట. వినదగునెవ్వరు చెప్పినా ఓఫీరు తప్ప అని వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఎవరు చెప్పినా కాస్త మంచోళ్ళండి, మాకు కూడా ఓ పాయింట్ ఉంటుంది. మరి వాడు చెప్పినాక అసలు పాయింటే ఉండదే. తెలిసి ఓఫీర్ ముందు కూర్చొని మాట్లాడడానికి మేమంత తెలివి తక్కువ. వేల సంవత్సరాలు కోట్ల మందిని మభ్యపెట్టి వేదంలో సత్యం వాళ్ళు చూడకుండా సక్సెస్ఫుల్గా గంటలు కట్టేసిన మహామేధావులం ఓఫీర్ ముందు కూర్చున్నంత అమాయకులమా మేము? ప్రియులారా, మతంలోకి రావద్దు బాబు అని చెబుతున్నాం. మీరు మతంలోకి వస్తే ఏమీ లాభం లేదు. మతంలోకి దింపుకుంటే ఏదో మాకేదో వచ్చి పడుతుందట. మతంలోకి ఎవడు రావద్దని చెబుతున్నాను నేను. ఎందుకు చెప్తున్నాను? 2 కారణాలు చెప్పా. మతంలోకి వచ్చినా సరే ఏం లాభం లేదు. ఆ మతంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, మా మతంలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. 2వ కారణం, చాలామంది యేసుని నమ్ముకుంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత నాకు మా పరమ తండ్రి ఇచ్చేటటువంటి ఆస్తిపాస్తుల్లో భాగాన్ని వాళ్ళందరికీ పంచివ్వాలనే ఒక దిగులు, ఒక బాధ, భయం నాకు ఉంది. ఇప్పుడు నేను చేసిన సేవకు నేను ఇంత ఉద్యోగం వదిలిపెట్టేసి దెబ్బలు తిని ఇన్ని నిందలు మోసి నాకు సొంత లైఫే లేదు. నాకు ఇంతగా నన్ను నేను పానార్పణంగా ధారపోసుకున్నందుకు
నేను అనుకుంటా నా పరలోకపు తండ్రి మా నాన్నగారు నాకు 1000 గ్రహములు, భూగ్రహాల వంటి 1000 గ్రహాలైనా నాకు ఇస్తాడు. పరిపాలించుకోనైనా నీవు నిత్యత్వం అంతా. కనీసం వీళ్ళందరూ పొలోమని కోట్ల మంది వచ్చి బాప్తిస్మాలు పొందేశారు అనుకోండి. బాబు చాలామంది వచ్చారు కదరా నీ బోధ విని, ఇప్పటి నుంచి నీకు 1000 గ్రహాలు వద్దులే, ఓ 100 ఏళ్ళకో 900 ఏళ్ళు పంచిద్దామని ఆయన అంటాడేమోనని నాకు భయం. ఎంత తక్కువ మంది నమ్ముకుంటే నేను ఎక్కువ గ్రహాలు నేను ఏలుకుంటాను. కాబట్టి సువార్త చెబుతాను. ఆ పెద్ద ఆయన చెప్పమన్నాడు కనుక కొంపదీసి నమ్మేసి వచ్చేస్తారేమోనని లోపల సత్యంత భయం నాకు. దేవుడా దేవుడా చెప్పమన్నావు, చెప్పేస్తున్నాను, కొంపదీసి ఇటు నమ్మేస్తాడేమోనైనా, నా రాజ్యం తక్కువ కాకుండా చూడు తండ్రి అనుకుంటానే చెప్తుంటా. దేవుని మహాకృపను బట్టి చాలామంది నమ్మడం లేదు. నా రాజ్యం ఇంకా పెరిగిపోతూ ఉంది. దేవుని స్తోత్రం. ఎవరు నమ్మకండి. నువ్వు నమ్మితే నాకేదో ఒరిగిపోతుందట్రా దౌర్భాగ్యుడా. నువ్వు నమ్మితే నాకేం వచ్చేస్తుంది, నీకు రక్షణ వస్తుంది, లేకపోతే పోతావు నరకానికి. ప్రేమతో సువార్త చెబుతూ ఉంటే వీడికేదో లాభం లేకపోతే ఎందుకు చెబుతాడు అనుకుంటున్నాడు. అదో చుప్పనాథ్ బుద్ధి. ఒకడికి దీర్ఘకాలిక చాలా భయంకరమైన రోగం వచ్చిందని అన్ని మందులు వాడేశారు. ఆయుర్వేదిక్, అలోపతి, యునాని, హోమియో అన్నీ వాడేసినాక అన్ని శాస్త్రాలు ఎరిగిన ఒక మహావైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడిని పిలిపించారు హిమాలయాల్లో నుంచి. ఆయన వచ్చి నాడి పట్టుకొని, అయ్య బాబోయ్ రాజావారు మీకు చాలా ఘోరమైన జబ్బు చేసిందండి. ఇప్పుడు మార్కెట్లోనూ మందులేవి పనిచేయవు, దీనికి ఒకే ఒక్క మందు ఉంది, కోడి రెట్ట దీనికి మందు అన్నాడట. అది చెట్టు మీద ఒక కోడి ఉండి విన్నది. అమ్మో నాకెంత గిరాకీ వచ్చింది రోయ్, ఇంత ఘోరమైన వ్యాధికి నా రెట్ట మందు అన్నాడు. నేను ఇవాళ చెయ్యను అనుకొని బిగబట్టుకొని కూర్చో. కోడి రెట్ట మందు అంటే అది చెయ్యదట. చేయకపోతే ఎన్ని కోళ్ళు లేవు, ఎంత టన్నుల కొద్ది రెట్ట దొరుకుతుంది. నువ్వు చేయకపోతే ఎంత, చేస్తే ఎంత. మేమేదో యేసుబతంలోకి వస్తే వీళ్ళకేదో వస్తుందని ఆ కోడి బిగ తీసుకున్నట్టు. నువ్వు నమ్మొద్దు. ఎవడికి కావాలి నువ్వు నమ్మడం. సత్యం ఏదో చెబుతున్నాం. నా ఆత్మ నరకానికి వెళ్ళొద్దు, అగ్నిగుండంలో కాలొద్దనే బాధ నీకుంటే, ఆ బుద్ధి జ్ఞానం ఉంటే యేసు దగ్గరకు వస్తావు, లేకపోతే రావు నరకంలో పోతావు. నువ్వు వేలాల్సిన గ్రహం కూడా నేనే ఎలుకుంటా. ఇక్కడ మతాల గొడవ కాదు. కొత్త మతము స్థాపించడానికి యేసు రాలేదు, మతంలోకి రమ్మని ఆయన పిలవలేదు, నేను పిలవలేదు. క్రిస్మస్ అంటే ఏమిటి, యేసు జననం అంటే ఏమిటంటే, యేసు రావడానికి ముందే ఉన్నటువంటి మత గ్రంథములలో ప్రస్తావించబడిన ప్రకారం మానవ పాపములను పరిహరించడానికి ఆత్మరూపుడుగా ఉన్న పరమాత్ముడు రక్తమాంసముల దేహము ధరించడమే క్రిస్మస్. వాడంటాడు అతి తెలివి, యేసు చాలా సాత్వికుడండి, చాలా మర్యాదస్తుడు, తగ్గింపు కలిగినవాడు, దీన మనస్సు కలిగినవాడు. నేనే అంటాడు. ఏంటి అంత గర్వంగా? అలాగ అనలేదు ఆయన. క్రైస్తవులు అలా చెబుతున్నారు. అసలు యేసు ఏమన్నాడంటే, నేనేమి మార్గం, నేనేమి సత్యం, అబ్బే నా మొహం, నేనేమి జీవం అన్నాడు. వీళ్ళందరూ ఇలాగ అనుకుంటున్నారు కానీ నా మొహం నేనేం మార్గం అన్నాడట. ఎంత తెలివో చూడండి జాంబవంతుడికి. తిక్కలోదండి అసలు. ఆ పక్కనే ఉన్నాడు మరి, నేనేమి మార్గం, నేనేమి సత్యం, నా మొహం, నేనేమి జీవం, నా ద్వారా తప్ప ఇవ్వడు అని అంటాడేంటి. జాంబవంతుడు ఇంకా చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెబుతారు. ఈయన తీసుకెళ్ళి ఆడికి అప్పగించాలి, గుద్దు చంపుతాడు.
అప్పుడు మీరు ఏం చేసేవారు అంటే, ఏం చేసేది ఏముంది సార్, వాటిని ఇట్లాంటి ప్రశ్నలు మేము జవాబు చెప్పలేమని ముందు జాగ్రత్తగానే కదా మేధావులమైన మేము ఈ వేదములను అటక మీద పెట్టేశాం. అనవసరంగా నువ్వు వచ్చి వాటిని కిందికి దింపి మా ప్రాణాల మీదకి తెచ్చావు. యేసు రాలేదనుకో, అవన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళు అటక మీద. అవి చాలా పవిత్ర గ్రంథములు, పాపులైన మీరు ముట్టుకుంటే మైలబడిపోతాయి. పవిత్ర గ్రంథం అంట, పాపి ముట్టుకుంటే అది మైలబడిపోతుందంట. నిజంగా వేదములో దైవశక్తి ఉన్నది, దైవత్వం ఉందని నీకు నమ్మకం ఉంటే పాపులందరి చేత చదివించాలి. అదే పని మేము బైబిల్తో చేయిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సబ్బు లాంటిది, పాపులు ముట్టుకోకండి, ఇది మురికవుద్దని మేము చెప్పాం. అలాంటి బుద్ధిహీనత లేదు. పాపులు కనుకనే మీరు బైబిల్ చదవాలి. ఇది సబ్బు లాంటిది. బైబిల్ చదువుకున్నవాడు శుభ్రం అవుతాడు, బైబిల్ మురికి కాదు. నువ్వేమో రివర్సు. నిజంగా దైవ గ్రంథం అయితే అందరి చేత చదివించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే దాశరథి గారు చెప్పారు, వేదములు అందరి సొత్తు, సర్వమానవాళి వేదాలు చదవాలి. చదివితే ఎలాగ సార్, నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. శాస్త్రీ భామని కొత్తది వచ్చింది, వాళ్ళకి సప్లై చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళేమో ఏదో టుడే అని ఛానల్ పెట్టారు కదా, నేనేమో శాస్త్రీ బామ్ టుడే అని ఛానల్ పెడదాం అనుకుంటున్నా. ప్రియులారా, ఎందుకు ఈ పనికి మాలినటువంటి హోప్లెస్ ఫైట్? మీరు గెలిచి అవకాశమే లేని యుద్ధం ఎందుకు చేస్తారు? అసలు సిసలైన సత్యం ఒప్పుకోండి. ఏంటంటే 2000 ఏండ్ల క్రిందట మానవ చరిత్రలో ప్రవేశించిన చరిత్ర పురుషుడు యేసునందు అంతకుముందున్న మత గ్రంథముల ప్రవచనాలు నెరవేర్చబడినవి. అంతకుముందు మత గ్రంథాలేమో యజ్ఞం జరగబోతుంది అని చెప్పినవి. ఆ చెప్పిన యజ్ఞాన్ని వాస్తవ ప్రపంచంలో జరిగించడానికి పరమాత్ముడు రక్తమాంసముల దేహము దాల్చుకోవడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక.